పారిశుద్ధ కార్మికులు వాళ్ళకి కూడా 6 నెలలుగా జీతాలు లేదు, వాళ్ళ చేత ఒక బటన్ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది చేత ఒక బటన్ ఉంది. ఆ బటన్ నొక్కితే మళ్ళీ తిరుగులేదు. ఇంకా కేవలం 3 నెలల్లో నొక్కుతారు ఆ బటను. ఈయన అనుకుంటున్నాడు ఈయన పెద్ద అదేదో నిజాం నవాబ్ అనుకున్నాడు, ఏదో జీవితాంతం నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని. పెద్ద పెద్ద మహామహులంతా కూడా కాలగర్భంలో కలిసిపోయారు సామాన్య ప్రజలతో పెట్టుకునేసి. ఈయనేం పెద్ద ఇదేం కాదు, హేమీలు అడ్రస్ గల్లంత అయిపోయినారు. నేను అడిగేది ఒకటే, 2,70,000 కోట్ల రూపాయల బడ్జెట్ లో అంగన్వాడీ అక్క చెల్లెములు అడిగేటువంటి కనీసం అసలు చాలా సింపుల్ డిమాండ్స్, వాటిని అమలు చేయకుండా మాట్లాడితే నేను చేసిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎవరు చేయలేదు, అదేదో ఆడుదాం ఆంధ్ర అంట, జగన్ అన్నకి చెప్పుకుందామంట, గడప గడపకి మీ ప్రభుత్వం అయిందంట, మళ్ళీ జగన్ అన్న ఎందుకు రావాలి, ఇట్లాంటి పిచ్చి పిచ్చి ప్రచార కార్యక్రమాలు. ఇటీవల ఒక కార్యక్రమం ఆరోగ్య సురక్ష అంట, ఒట్టిగా బ్యాగులు ఇచ్చుకునే కార్యక్రమం, దానిపైన ఆయన ఫోటో వేసుకుని లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని తగలెట్టడానికి, వృధాగా తగలెట్టడానికి చేసే ఖర్చు అంగన్వాడీ అక్క చెల్లెములు ఇవ్వచ్చు కదా. ఒక అంగన్వాడీ వాళ్ళు ఏంటి, ఆశా వర్కర్లు రోడ్డు పైన ఉన్నారు, పారిశుద్ధ కార్మికులు రోడ్డు పైన ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులకి నిలబడితే జీతం లేనటువంటి పరిస్థితి, దుర్మార్గంగా పరిస్థితుల్లో పోయి గవర్నర్ కు మొరబెట్టుకున్నారండి. ప్రభుత్వ ఉద్యోగులు మాకు నిలబడితే జీతాలు ఇవ్వండి స్వామి అని. మీరు నమ్ముతారు నమ్మరు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చేశారు, నేను కాదని చెప్పలేదు. ఏమైనా ఆందోళన చేశారు, మాకు టీఏలు ఇవ్వండి, పిఆర్సీ అమలు చేయండి. ఇప్పుడేమో జీతాలు ఇవ్వండి చాలంటున్నారా? ఇప్పుడు మాకు స్వామి నిలబడితే జీతం ఇస్తే చాలు, టీఏలు డిఏలు హెచ్ఐడిఏ వద్దు స్వామి మహాప్రభు అని ఏడ్చుకునే పరిస్థితి వచ్చేసింది పాపం. ఏదో మాట్లాడితే ఇంకొకటి ఏంటంటే సిగ్గు లేకుండా ఇంకొక మాట మాట్లాడా ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక మంత్రి బుగ్గన రాజాన పరమదరిద్రుడు. రాష్ట్ర ఆదాయం పెరిగిందంట, సిగ్గులేని బతుకులో మన్నుపోయా. ఆదాయం పెరిగితే వీళ్ళకి డబ్బులు ఇవ్వడానికి నీకు ఎందుకు వెనకడుగు వేస్తావు? నీ ఆదాయం పెరిగింది కదా, లక్షలు సృష్టించినావు కదా డబ్బు నువ్వు. మరి అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకి 26,000 జీతం ఇవ్వడానికి నీకెందుకు ఇంత ఇది? పైగా నేను అడుగుతా, నీ ఆదాయమే పెరిగితే బస్ ఛార్జీలు ఎందుకు పెంచుతావు, కరెంటు ఛార్జీలు ఎందుకు పెంచుతావు, ఇవన్నీ ఎందుకు పెంచుతావు? ఇంటి పన్ను ఎందుకు వేస్తావు, చెత్త పన్ను ఎందుకు వేస్తావు, రిజిస్ట్రేషన్ పనులు ఎందుకు వేస్తావు, మరుగుదొడ్డు పనులు ఎందుకు వేస్తావు, రేషన్ షాపులు తినేటువంటి కందిపప్పు బియ్యం పైన కూడా ధరలు పెంచావు. మీ యువనేత జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా అంగన్వాడీ శిబిరాన్ని సందర్శించారు, సంఘీభావం ప్రకటించారు. రేపు ఆయన ముగింపు సభలో, యువగళం ముగింపు సభలో వీరి కోసం ఏం చేయబోతున్నారు? సార్ మేము ఆల్రెడీ మీకు తెలుసు లేదు, ప్రతిరోజు మేము కూడా ఒక మ్యాండేట్ పెట్టుకొని అంగన్వాడీ దీక్షా శిబిరాల దగ్గరికి పోయేసి వాళ్ళు చేస్తున్న వినూత్నమైన పోరాటానికి మేము మద్దతు ఇస్తున్నాం. మీకు నేను ఇంతకు ముందు కూడా ఒక స్టాటిస్టిక్స్ చెప్పాను, అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు జీతాలు పెంచినటువంటి ఘనత ఏదైనా ఉందంటే అది మాదే, మా ప్రభుత్వం అంటే నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. మా సోదరి మని కూడా ఈ ప్యానెల్లో ఉన్నారు, కాదని చెప్పి ఒక మాట చెప్పానండి. 4,000 ఉన్న జీతాన్ని మేము 6,300, ఆ తర్వాత అక్కడి నుండి 10,000కి తీసుకెళ్ళాం. అదేవిధంగా అంగన్వాడీ వర్కర్లకి 2,950 ఉంటే దాన్ని 6,000, ఆ తర్వాత 7,000కి పెంచాము. వాళ్ళు 1,000 రూపాయలు పెంచున్నారు. అంగన్వాడీ హెల్పర్లకి 2,950 ఉంటే మేము 6,000 పెంచాం దాన్ని. 6,000 నుండి వాళ్ళు 7,000 పెంచారు, 1,000 రూపాయలు పెంచినారు. 1,000 రూపాయలు పెంచేసి ఆయన ఏదో సంకలు గుద్దుకుని ఎగరటం, దుంకటం, గెంతులేయటం, ఏంది ఇవన్నీ చూసేదానికి సిగ్గుగా అనిపిస్తా ఉంది. నువ్వే కదా పాదయాత్ర, వాళ్ళు ఏమడిగారబ్బా, రిటైర్మెంట్ ఏజ్ ని 60 నుండి 62 పెంచమన్నారు. ఎంతసేపు పడుతుంది? అందరూ ప్రభుత్వ ఉద్యోగులకి పెంచినావు కదా, యూనివర్సిటీ లో ప్రొఫెసర్లు కూడా పెంచావు కదా 65,000కు. పెంచారు అనుకుంటండి, రిటైర్మెంట్ ఏజ్ పెంచడానికి అభ్యంతరం లేదన్నారు. గ్రాడ్యుయేటీ వచ్చి ₹1,00,000 వరకు ఇస్తామని చెప్పారు. మరి 15 ఏళ్ళు చేసిన తర్వాత గ్రాట్యుటీ ₹1,00,000 ఇచ్చి 50,000 ఇచ్చి 1,116 ఇచ్చి చేతులు దులుపుకోవటం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు పైగా ఇంకా ముఖ్యమైనటువంటి డిమాండ్, 300 జనాభా ఉన్నటువంటి మినీ అంగన్వాడీ సెంటర్లు మెయిన్ అంగన్వాడీ సెంటర్లకు మార్చమని చెప్పి డిమాండ్ చేశారు. ఏం నీకేం పెద్ద ఇదే, అది బిఎస్ మా ఆ రోజు డైలాగ్ గుట్టావు కదా, అంగన్వాడీ సెంటర్లంతా కూడా మినీ స్కూల్గా చేస్తాను, మినీ యూనివర్సిటీలుగా చేసేస్తాను. ఇవన్నీ డబ్బా మాటలు చెప్పి ఈ రోజు చేత కాకుండా చేతులు ఎత్తేసి నువ్వు క్లైమాక్స్ కి వచ్చేసినావు, బాగా ఇరుక్కుపోయినావు. నువ్వు ఇన్ని రోజులు అబద్ధాలు చెప్పుకుంటూ, బెదిరించుకుంటూ, పోలీసులను అడ్డం పెట్టుకుని వాళ్ళు అదిలించుకుంటూ నెట్టుకుని వచ్చేసినావు. ఇంకా కరెక్ట్ గా నీ టైం 90 రోజులు ఉండేటప్పటికి నువ్వు ఒక చట్రంలో ఇరుక్కుపోయినాడు జగన్మోహన్ రెడ్డి. డబ్బులు లేవు, అప్పులు చేసేసినాడు.
డబ్బులు ఇవ్వడు, జీతాలు ఇవ్వాలంటే నేను ఒకటే చెప్పిన ఆ రోజు, నేను మొదటి నుండి చెప్పుకొని వస్తున్నా, నాయన యు ఆర్ నాట్ అన్ అడ్మినిస్ట్రేటర్. పాదయాత్ర చేసినంత సులువు కాదు నాయన పరిపాలన చేయటం అంటే, జీవోలు ఇచ్చినంత సులువు కాదు నాయన జీతాలు ఇవ్వటం అంటే, ముద్దులు పెట్టినంత సులువు కాదు నాయన పేదవాడికి పట్టడం అన్నం ముద్ద పెట్టడం అంటే, తలలు నిమిరినంత సులువు కాదు నాయన తలసరి ఆదాయం పెంచడం అంటే, ఇదంతా కూడా పరిపాలన చాతుర్యం నాయన. నీకు తెలియదు, నీకు అమ్మ విలువ తెలియదు, చెల్లు విలువ తెలియదు, నువ్వు అక్క చెల్లెముల విలువ నీకేం తెలుసు? ఇప్పుడు ఇప్పుడు మా సోదరిమణి అంగన్వాడీ నాయకురాలు చెప్పారు, ఆమె ఎవరు మంత్రికి, ICDS మంత్రికి చెప్పారండి, మా ఈ రాష్ట్రంలో కేబినెట్ లో ఉన్న ఏ మంత్రికి తమ శాఖ పైన అవగాహన లేదు, పవర్ లేదు. ఈ రాష్ట్రంలో ఉండేది ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి. మిగతా 4 ఉప ముఖ్యమంత్రి డమ్మీ పీసులు, కామెడీ పీసులు. వాళ్ళు దేనికి పనికిరాలు. వాళ్ళకి శాఖ పైన వాళ్ళ అవగాహన లేదు, వాళ్ళు ఏమి చెప్పలేరు, మాట్లాడలేరు. ఆ మంత్రి ఉషశ్రీ చరణ్ గారు ఉన్నారు, ఆమె వసూలు రాజా తప్పించి ఆమెకి ఇంకేం తెలియదు ఆమెకి. కాబట్టి నేను ఈ సందర్భంగా ఒకటే చెప్పేది ఏంటంటే, ఈరోజు నువ్వు నీ చేతిలో పోలీసులు ఉన్నారు, పోలీస్ పవర్ ఉంది, అంగన్వాడీ సెంటర్లను పగలగొట్టావు, పైశాచిక ఆనందం పొందుతున్నావు. రేపు పొద్దున వైసీపీ కార్యాలయానికి టూలెట్ బోర్డు పెట్టే రోజు వస్తుంది. ఆ రోజు మేము నొక్కిన బటన్ నొక్కినామంటే నీ పార్టీ కార్యాలయం టూలెట్ బోర్డు వస్తుంది. ఆ స్థాయికి తెచ్చుకోవద్దు, ఎందుకంటే భేషజాలాలు పోవద్దు. అంగన్వాడీ అక్క చెల్లెమ్మని సహేతుకంగా సగౌరవంగా పిలిపించి, చర్చలు పిలిపించి, ఇందాక మీరు చెప్పారు కదా, అయ్యమ్మా ఇన్ని డిమాండ్లు మీరు అడిగారు, నేను నిన్ను చేయగలను, సర్దుకోండి, పరిస్థితి బాగలేదు అంటే అర్థం చేసుకునే శక్తి వాళ్ళకు ఉంది. అసలు ఏమీ లేకుండా నువ్వు పోలీసులు పెట్టి బెదిరించేది, ప్రతి అంగన్వాడీ అక్క చెల్లెమ్మ ఇల్లు ఒక పోలీస్ అవుట్ పోస్ట్ మారి తయారైపోయింది. ఉదయం 8వ గంటకంతా పోలీసులు ఇంటి చుట్టూ జరిపిపెట్టారు. పోలీస్ స్టేషన్ లో పోలీసులు ఉండలేదు, అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు ఇంటి చుట్టూ ఉంటారు. ఏదో పెద్ద పెద్ద ఉగ్రవాదం. డాక్టర్ ప్రసాద్ గారు, మనతో పాటు వైసీపీ ప్రతినిధి కూడా జాయిన్ అయ్యారు, పి వరప్రసాద్ గారు. వరప్రసాద్ గారు నమస్తే అండి. వైసీపీ సీనియర్ నేత వరప్రసాద్ కూడా. రైట్, సమ్ టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. కోటేశ్వర గారు, మొత్తం బీజేపీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం 20,554 కోట్ల రూపాయలండి కేటాయించింది. సముద్రంలో కాకిరెట్ట. దేశం మొత్తం మీద అది ఈ సమగ్ర శిశు అభివృద్ధి కోసం అని చెప్పేసి వాళ్ళు కేటాయించింది ఎంతండి? అండ్ ఆకలి మరణాల సూచికలో మనం 107th ప్లేస్లో ఉన్నాం. సో ఈ రెండు చెప్తున్నాయి మనకి, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కూడా శ్రద్ధ లేదు, కేవలం మన రాష్ట్ర ప్రభుత్వాలని మాత్రమే వాటి గురించి మాత్రమే మాట్లాడే అర్థం లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత కేటాయిస్తుంది, దానికి సపోర్టింగ్గా లోకల్ స్టేట్ గవర్నమెంట్స్ ఎంత కేటాయిస్తున్నాయి.